నేను డాక్టర్ అవంతి, చెవి, ముక్కు, గొంతు మరియు అలర్జీ స్పెషలిస్ట్, లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చీరాల. ఇవాళ మనము ఎలర్జీ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందామండి. ఎలర్జీ అంటే సాధారణంగా మనకి హానికరం కానీ మన చుట్టుపక్కల ఉండే పదార్థాలు లైక్ దుమ్ము, అలాగే మన పెంపుడు జంతువుల నుంచి వచ్చే డాండ్రఫ్, మన చుట్టూ ఉండే చెట్ల నుంచి మొక్కల నుంచి వచ్చే పిప్పొడి, లేకపోతే మనం తినే ఆహార పదార్థాలు లైక్ వేరుశెనగ గుళ్ళు, ఫిష్, ఇట్లాంటి ఏమన్నా కొన్ని ఆహార పదార్థాలు జనరల్లీ చాలా మందికి అవి తినడం వల్ల గానీ వాటికి ఎక్స్పోజ్ అవడం వల్ల గానీ ఏమి హాని ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందిలో జన్యుపరమైన మార్పుల వల్ల అవి రియాక్షన్ వస్తూ ఉంటది. ఆ ఎలర్జీని ఏదైతే పడదో దాన్ని అలర్జన్ అంటాము. అలర్జన్ వల్ల వచ్చే రియాక్షన్ ని మనం ఎలర్జీ అంటాం. అలర్జీ చాలా రకాలు ఉంటాయండి. కొంతమందికి శరీరం మీద దద్దుర్లు రావడం. సో ఈ అలర్జీస్ లో ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుందాం అంటే అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి అంటే కొంతమందికి ఆయాసము, పిల్లి కూతలు అలాంటివి రావడము, కొంతమందికి తుమ్ములు రావడము, ముక్కులోంచి నీరు రావడము, అలాగే కళ్ళు దురదలు రావడము, చెవులు దురద రావడం, అంగిట్లో దురద రావడము, ఇట్లాంటివి వస్తుంటాయి. కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఊపిరి ఆడకుండా ప్రాణాపాయం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంటది. ఎస్పెషల్లీ కొన్ని మందులు వాడటం వల్ల, కొన్ని ఆహార పదార్థాల వల్ల, ఒక్కొక్కసారి ఈవెన్ దోమకాటు వల్ల కూడా అలాంటి ఎలర్జీ రావచ్చు. ఈ అలర్జిక్ రైనైటిస్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి సీజనల్, అంటే కొన్ని వాతావరణ మార్పులు కాలానుగుణంగా వచ్చే కొన్ని చెట్ల వల్ల, మొక్కల వల్ల, వాటి పిప్పొడి వాటి రావడం వల్ల ఆ పర్టికులర్ సీజన్ లో మాత్రమే వస్తుంటది. దాన్ని సీజనల్ అంటాము. ఇంకొకటి పెరీనియల్, అంటే సంవత్సరం పొడుగుతా ఉంటది. ఈ సంవత్సరం పొడుగుతా ఉండేది ఎందుకు ఉంటదంటే ఇది మన నిత్యము వాటికి ఏవైతే అలర్జెన్స్ ఉంటాయో వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండే డస్ట్, అంటే మనం పడుకున్నప్పుడు మన దుప్పట్లలో గానీ, కార్పెట్స్ లో గానీ ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి వల్ల, అలాగే మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి వాటి నుంచి వచ్చే చుండ్రు గానీ, లేకపోతే వాటి నుంచి వచ్చే జుట్టు ఏదైతే వాతావరణం కలిసిపోతూ ఉంటుందో, తర్వాత ఈ కొన్ని ఫంగస్ లైక్ నాచు పట్టడము, వాటి నుంచి వచ్చే స్పోర్స్ అవి, తర్వాత కొన్ని కాక్రోచెస్ అవి చనిపోయినప్పుడు వాటి బాడీ పార్ట్స్ అవి ఈ డస్ట్ లో కలిసిపోయి ఆ వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా మనకి తుమ్ములు అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని పెరీనియల్ అని అంటారు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ అలర్జీకి మనం ఎక్స్పోజ్ అవుతామో, లైక్ కొన్నిసార్లు చల్లగాలి కావచ్చు, లేకపోతే దుమ్ము కావచ్చు, లేకపోతే కొంతమంది వృత్తిపరంగా చల్లదనంలో ఉండడము, లేకపోతే టైలర్స్ బట్టల షాప్ లో ఉండే వాళ్ళు కొత్త బట్టల మీద వచ్చే ఆ ఫర్ కనిపించని సూక్ష్మమైన హెయిర్ లాంటి ఫైబర్స్ వల్ల, లేకపోతే కిరాణా షాప్ లో వాటిలో పనిచేసే వాళ్ళు అక్కడున్న డస్ట్ వల్ల, రైస్ మిల్లుల్లో వచ్చే తౌడు ఎయిర్ లో మిక్స్ అయిపోయి అవి గాలికి ఎగిరినప్పుడు అవి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంటాయి అన్నమాట. ఇవి సడన్ గా స్టార్ట్ అవుతాయి. కొంతమందికి తెల్లారుతుండగా వస్తూ ఉంటది. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ అన్ని వస్తాయో వాళ్ళు డే స్టార్టింగ్ లోనే ఈ ఇబ్బందులకు గురవడం వల్ల ఆఫీస్ కి వెళ్ళలేకపోవడము ఇట్లాంటివి అవుతుంటాయి అన్నమాట. సో దీన్ని అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. దీనికోసం తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి. ఇప్పుడు ఇది ఎలర్జీనా కాదా అన్నది ఎట్లా నిర్ధారణకు వస్తాము అని అంటే, ఒకటి మీరు చెప్పే మీ లక్షణాల వల్ల ఫస్ట్ లైక్ నేను చెప్పినట్టు ముక్కు దిబ్బడ ఇట్లాంటి అన్ని వచ్చినప్పుడు, తుమ్ములు ఇవన్నీ వస్తే లక్షణాల వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇది ఎలర్జీ అని గుర్తించవచ్చు. ఇది ఎలర్జీ కాదు ఇన్ఫెక్షన్ అని అనడానికి ఏంటంటే, ఇన్ఫెక్షన్ లో ఏంటంటే ఎప్పుడో ఒకసారి 4-5 రోజులు వస్తుంది, కానీ ఎలర్జీ అలా కాదు. రోజు వస్తుండొచ్చు, సంవత్సరం పొడుగుతా ఉండొచ్చు, లేదా ఆ పర్టికులర్ సీజన్ లో వస్తూ ఉంటది. సో ఈ లక్షణాలు బట్టి ఒకటి ఇది ఎలర్జీ అని నిర్ధారించవచ్చు. 2 రక్త పరీక్షలు చేయించడం. రక్త పరీక్షలు చేసినప్పుడు మన బ్లడ్ లో ఉండే ఇస్నోఫిల్ కౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతూ ఉంటాయి, కానీ అవి చాలా నాన్ స్పెసిఫిక్. ఇంకొకటి IgE యాంటీబాడీస్ అని ఉంటుంది. అవి పెరిగినప్పుడు కూడా ఈ లక్షణాలు ఎలర్జీ వల్ల వస్తున్నాయి అని తెలుసు. పర్టికులర్ గా ఏ ఎలర్జీ అని ఎలా గుర్తిస్తాము అని అంటే ఇంకా ఫర్దర్ టెస్టులు చేయించుకోవాలి. అందులో రక్త పరీక్షల్లో స్పెసిఫిక్ IgE టెస్ట్లు అని ఉంటాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ అది ఒక బ్యాటరీ లాగా ఉంటాయి అన్నమాట. ఏ ఎలర్జెన్స్ ఉండొచ్చు అన్నది గెస్ చేసి దాన్ని బట్టి మన బాడీలో రక్తంలో ఏ పర్టికులర్ పదార్థానికి, సపోజ్ మనకి డస్ట్ మైట్స్ వల్ల ఎలర్జీ ఉందనుకోండి, అప్పుడు ఆ డస్ట్ వల్ల ఏదైతే స్పెసిఫిక్ గా IgE లెవెల్స్ ఉంటాయో అవి పెరగడము, లేదా కొన్ని ఆహార పదార్థాలు, లేదా మనం ఎక్స్పోజ్ అయ్యే ఫంగస్
ఆ పర్టికులర్ దాన్ని బట్టి మనకు దేనికి ఎలర్జీ అన్నది తెలుస్తుంది. దీనికి ఇంకా డెఫినెట్ గా గోల్డ్ స్టాండర్డ్ ఏదైతే టెస్ట్ ఉందో అది స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటారు అనమాట. అంటే చర్మం మీద చిన్న చిన్న సూదులతోటి రకరకాలు ఏవైతే మనం ఎలర్జెన్స్ అనుకుంటామో యూజువల్లీ ఒక 100-200 మనము నిర్ధారించుకుంటాం అనమాట. ఏటికి టెస్ట్ చేయాలి. ఆహార పదార్థాలు కావచ్చు, డస్ట్ మైట్స్ అంటే చిన్న కీటకాలు ఉంటాయి అనమాట, అవి మన ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి, వాటి వల్ల కావచ్చు, లేదా ఫంగస్ లైక్ నాచు పదార్థాలు వాటి వల్ల కావచ్చు, లేకపోతే పోలెన్ అంటే ఒక పర్టికులర్ చెట్ల నుంచి వచ్చే పుప్పొడి వల్ల రావచ్చు. అది కాంగ్రెస్ గ్రాస్ అని చెప్పి, లేకపోతే ఈ ఆముదాల చెట్లు వాటి నుంచి వస్తుంటే మన చుట్టుపక్కల ఉండే మొక్కల నుంచి వచ్చే ఈ ఏరియాలో ఎక్కువ ఏవైతే ఉంటాయో చెట్లు వాటి పుప్పొడిని టెస్ట్ చేస్తారు. అది చేస్తే అది ఖచ్చితంగా మనము దీనికి ఎలర్జీ ఉంది అని నిర్ధారించగలం. అది ఎలా చేస్తారు అంటే అది టెస్ట్ చేయించుకునే ముందు ఒక 4-5 రోజుల వరకు ఎలాంటి మందులు వేసుకోకూడదు. వెళ్ళిన తర్వాత మన చేతి ముందు భాగాల మీద కానీ వీపు మీద కానీ ఏ స్కిన్ అయితే సెన్సిటివ్ గా ఉంటుందో అక్కడ చిన్న చిన్న డ్రాప్స్ వేసి ఓ సూదితో మన శరీరంలో మన చర్మంలోకి ఇంట్రొడ్యూస్ చేస్తారు అనమాట. చాలా సూక్ష్మమైన మోతాదుల్లో మనకి లోపలికి సూది ద్వారా పంపిస్తారు, లేదా చిన్న స్క్రాచ్ లాంటిది పెట్టి పంపిస్తారు. అది ఒక 30 నిమిషాల తర్వాత స్టడీ చేస్తారు. అప్పుడు అది దానికి ఎలర్జీ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న దద్దురు లాగా వస్తుంటది. ఆ దద్దురు ఒక పరిణామాన్ని బట్టి మనకి ఆ అలర్జన్ అంటే ఎంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నాము, మనకు అది ఎంత హాని చేయవచ్చు అన్నది ఒక ఉజ్జాయింపుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అలర్జీ వచ్చిన తర్వాత దీన్ని నియంత్రించడం ఎలా, లేకపోతే రాకుండా చూసుకోవడం ఎలా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎలర్జన్ ఏదైతే ఐడెంటిఫై చేస్తామో ఆ ఎలర్జన్ ని సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. సపోజ్ మనకి కొన్ని తిండి పదార్థాల వల్ల వస్తుంది, లైక్ గ్రౌండ్ నట్స్ కానీ అంటే వేరుశెనగలు, లేకపోతే చేపలు లేదా రొయ్యలు, లేకపోతే కొంతమంది చికెన్ ఇలాంటి తిన్నప్పుడు ఎలర్జీ వస్తుంది అనుకుంటే అది మానేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అలాగే సపోజ్ డస్ట్ మైట్స్ వాటి వల్ల వస్తుంది అనుకోండి. డస్ట్ మైట్స్ అంటే చిన్న చిన్న సూక్ష్మమైన క్రిములు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు వస్తుంది. వాటి వరకు ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అంటే మన బెడ్ షీట్స్, మన చుట్టుపక్కల ఉండే కర్టెన్స్, తర్వాత కార్పెట్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా వేడి నీళ్ళలో ఉతుక్కోవడం అవి చేస్తాం వల్ల కొంచెం రిలేటివ్లీ తక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. అలాగే మనకు ఒకవేళ మన ఇంట్లో మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు కారణం అయితే వాటిని వేరే వాళ్ళకి డెనోట్ చేయడము, ఎక్కువ సేపు ఇంటి బయట పెట్టుకోవడము అలాంటివి చేయాలి. సీజనల్ అనుకోండి, ఎప్పుడైతే మనము సపోజ్ పర్టికులర్ సీజన్ లో వస్తుంది అనుకుంటే ఆ సీజన్ లో సాయంత్రం పూట చల్ల గాలి వచ్చేటప్పుడు బయటకు వెళ్లకుండా ఉండడము ఒక విధంగా సివియారిటీ తగ్గిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంట్లో డస్టింగ్ అది చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవడము, దుమ్ము లేకుండా క్లీన్ చేయడం అంటే వాక్యూమ్ క్లీనింగ్, మాపింగ్ ఇలాంటివి చేసుకోవాలి. ఇది ఇది నెక్స్ట్ ఇంకా మనకు తెలుసు ఈ సీజన్ లో వస్తుంది అని అనుకున్నప్పుడు ముందే టాబ్లెట్స్ వేసుకోవడము ఒక పద్ధతి, లేదా ఆ పర్టికులర్ సీజన్ వరకు టాబ్లెట్స్ వేసుకోవాలి. యాంటీ హిస్టమిన్స్ అంటారు, లైక్ సిట్రిజిన్, ఫెక్సోఫెనడిన్, లొరాటిడిన్ ఇలాంటి యాంటీ హిస్టమిన్స్ లో కూడా రకాలు ఉన్నాయి. అది కాకుండా మాస్టల్ స్టెబిలైజర్స్ అని ఉంటాయి, అవి కూడా ఆ సీజన్ వరకు వాడుకోవచ్చు. అది కాకుండా స్టెరాయిడ్స్ అని ఉంటాయి టాబ్లెట్స్. స్టెరాయిడ్స్ బాగా సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడొచ్చు. అవి సిస్టమిక్ అంటే టాబ్లెట్స్ రూపంలో కానీ, బాగా సివియర్ గా ఉంటే ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటారు. లేదంటే ఎక్కువ సివియర్ గా లేకపోతే లోకల్ గా అంటే మన ముక్కు వరకు స్ప్రేస్ అలాంటివి వాడి తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా మనము జలనేతి అని చెప్పి, నేచురల్ డోసింగ్ అంటారు, జలనేతి అని చెప్పి యోగా ప్రక్రియ, ఒక నార్మల్ మన బాడీ టెంపరేచర్ ఉన్న నీటిలో మనం టేస్ట్ చేయగలనంత సాల్ట్ వేసుకొని ముక్కును కడుక్కోవడం అన్నమాట. అది ఒక ఇది. తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా ఎప్పుడు మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది టీకాలు లాంటి, ఇప్పుడు ఎలా అయితే టీకాలు వేసుకుంటామో అలాంటి టీకాల రూపంలో కూడా అలర్జీ అవాయిడెన్స్ ఉంటుంది. అది 2 to 3 years తీసుకోవాల్సి వస్తుంది. ఆ 2 రకాలు ఉంటాయండి అవి. అది ఒకటి సబ్క్యూటేనియస్ ఇమ్యునోథెరపీ అని చెప్పి, ఇంకోటి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అని చెప్పి. సబ్క్యూటేనియస్ ఇమ్యునోథెరపీలో ఏంటంటే వారానికి ఒక ఇంజెక్షన్ మోతాదు స్లోగా పెంచుకుంటూ ఉంటారు. దాని వల్ల మన బాడీ ఏదైతే ఉందో
ఆ పర్టికులర్ అలర్జన్ కి డీసెన్సిటైజ్ అవుతుంది. ఇది స్లో ప్రక్రియ, ఎక్కువ హానికరం కాకుండా ఒక వైద్యుని పర్యవేక్షణలోనే ఇంజెక్షన్స్ తీసుకోవాలి. రెండోది సబ్లింగువల్ ఇమ్యునోథెరపీ అని ఉంటుంది. ఇది నాన్ ఇన్వేజివ్, ఎవరైనా సరే ఇంటి దగ్గర అయినా అడ్మినిస్టర్ చేసుకోవచ్చు. కంపారిటివ్లీ మచ్ సేఫర్. మనకి పోలియో డ్రాప్స్ లాగా డ్రాప్స్ రూపంలో ఉంటది. అవి రోజు 4 కింద టు స్టార్ట్ విత్ చాలా లో డోస్ 1 డ్రాప్ నుంచి పెంచుకుంటూ 1 డ్రాప్ 1 వీక్, నెక్స్ట్ వీక్ 2 డ్రాప్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. అది 3 years దాకా పడుతుందండి పూర్తిగా డీసెన్సిటైజ్ అవడానికి. అది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇది క్లుప్తంగా ఎలర్జిక్ రైనైటిస్ అంటే. ఈ అవకాశం ఇచ్చిన చీరాల లోకల్ న్యూస్ కి థ్యాంక్ యూ.